ఆయన ఎంచుకున్న 2 ఎంపీ స్థానాల్లో ఒకటి కాకినాడ. అక్కడ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ బరిలో దిగుతున్నారు. ఇప్పుడు ఆయన మెడ మీద ఒక కత్తి వేలాడుతోందా? వైసీపీ ఒక కీలక అంశాన్ని అయితే లేవనెత్తుంది ఎన్నికల సమయంలో. ఇప్పుడు రేపొద్దున్న ఆయన మీద ఏమైనా అనర్హత వేటు పడే అవకాశం ఉందా అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఉదయ శ్రీనివాస్ సమర్పించిన అఫిడవిట్లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచారు అనేది వైసీపీ చెబుతుంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఉదయ శ్రీనివాస్ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించేలా చూడాలని ఒత్తిడి కూడా చేస్తున్నట్లు సమాచారం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి అంటే గతంలో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. టీ టైం వ్యాపారంతో కోట్ల రూపాయలు ఆస్తులు గడించారు ఉదయ శ్రీనివాస్. గతంలో ఆయన దుబాయ్లో నివసించారు. అప్పట్లో అక్కడ ఆయనపై కొన్ని కేసులు నమోదవడంతో పాటు కోర్టులో ఆయన 6 నెలల జైలు, అలాగే భారీ జరిమానా దాదాపు 1,20,000 ధీరాములు కూడా విధించారు కోర్టు అనేది. అయితే అవి ఇంకా విచారణ దశలోనే ఉన్నాయనేది ఒక ప్రచారం అయితే